కులగణనపై తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచింది. ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కులగణన సర్వేకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. మరోవైపు ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి కులగణన సర్వే రిపోర్ట్ను అధికారులు అందజేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, కులగణనకు సంబంధించి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగానే సర్వేను ఇంటింటా సర్వేను పూర్తి చేసింది. ఈ సర్వే రిపోర్టు ఎల్లుండి ముసాయిదా డ్రాఫ్ట్ రాబోతుంది. ఫిబ్రవరి 2 లోపు పూర్తి నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు ఇవ్వబోతున్నారు. ఈ సబ్ కమిటీకి ఇచ్చిన రిపోర్టుకు ఫిబ్రవరి 5న కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపబోతున్నారు. ఇక ఈ సర్వే రిపోర్టుకు సంబంధించి ఫిబ్రవరి 7న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఆ సమావేశాల్లో సర్వే పూర్తి సభ ఆమోదం తీసుకోబోతుంది. మొత్తం చూసుకుంటే కులగణన చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని చెప్పి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు దఫాలుగా చెప్పిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే చాలా వేగంగా అడుగులు వేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ నెల ఫిబ్రవరి 5న కేబినెట్ సమావేశంలో ఈ రిపోర్టుకు ఆమోదం తెలుపుకోవడం, ఆ సర్వే రిపోర్టుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశపరిచి దాంట్లో కులగణనకు సంబంధించిన దానిపైన చర్చించి ఆ సర్వే రిపోర్ట్ కు సభ ఆమోదం తీసుకోబోతున్నారు. దీని తర్వాతనే ఈ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలన్న దానిపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. మొత్తానికైతే ప్రభుత్వం చెప్పిన విధంగానే, ఇచ్చిన మాట విధంగానే కులగణన పూర్తి చేసేందుకైతే వేగంగా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.